అమ్మ ఎన్ని సంవత్సరాలైనా సరే ఇక్కడ త్రాగునీరు సమస్య మాత్రం ఎప్పటికీ పరిష్కారం కావట్లేదు. అంటే ఇక్కడ ప్రజలు అడగకపోవడం వల్ల లేకపోతే పరిష్కారం చేయకుండా ఉండడం వల్ల ఈసారి అడుగుతున్నాము చేస్తామంటున్నారు కానీ ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. చాలా కంప్లైంట్లు కూడా ఇచ్చామండి, ఎవరు పట్టించుకోవట్లేదు అసలు. సత్యానందం గారిని అడిగామండి, జగ్గిరెడ్డి గారిని అడిగాము, సంతకాలు పెట్టేసి చేస్తున్నాము అన్నారు కానీ ఎవరు కూడా స్పందించలేదండి. చేస్తున్నాము అవుతుంది అన్నమాట అండి. కలెక్టర్ గారి దగ్గరికి కూడా వెళ్ళిందండి. ఇది మొత్తం అమలాపురం కూడా వెళ్ళారు. కలెక్టర్ గారు కూడా కరుణించారండి కానీ ఆయన ఏంటంటే అవుతుందమ్మా మంచినీళ్ళు ప్రాసెస్ లో ఉంది, అది టైం పడుతుంది అని చెప్పారు. ఇంకెంతకాలం అయినా సరే తాగడానికి ఇబ్బందిగా ఉన్నా అలాగే జీవించాల్సి వస్తుంది. అంతే అండి. మా ఈ గంటి గ్రామంలోనండి రాజుల వీధి వాటర్ కి అయితే చాలా ప్రాబ్లం అండి, చాలా అధ్వానంగా ఉందండి. పన్నులు కడుతున్నారు కదా? పన్నులు కడుతున్నామండి, అన్ని ఉన్నాయండి. పన్నులు అయితే కడుతున్నారు, పనులు చేయట్లేదు. అంటే ఇప్పుడు వచ్చిందేమో మంచి ప్రభుత్వం అని పబ్లిసిటీ చేసుకుంటున్నారు. అది నిజమా కాదన్నది ప్రజలే చెప్పాలి. అది కానీ మీ గ్రామంలో చూస్తే ఎప్పుడు చూసినా మాకు నీళ్ళు అందట్లేదు, లైట్లు అందట్లేదు. చేస్తామంటున్నారు కానీ చేయట్లేదు. ప్రతి ఒక్కరు హామీ ఇస్తున్నారు కానీ చేయట్లేదు, అమలు చేయట్లేదు. ఎంత లేదో అయిపోతుంది. సైన్ పెట్టాను, గ్రీన్ సిగ్నేచర్ పెట్టేసాను, అన్ని అయిపోతున్నాయి అంటున్నారు కానీ జగన్ గారు అన్నారండి, సత్యానందం గారు కూడా ఇద్దరు అన్నారు, ఎవరు కూడా స్పందించలేదు. అదే ఇప్పుడు వచ్చిన చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నతమైన పరిపాలన ఇస్తానని చెప్తున్నారు. కానీ ఇక్కడ వచ్చిందంటే ప్రజల్లో కూడా మాకు ఉచిత పథకాలు కావాలని ఏనాడు కూడా ప్రజలు అడగలేదు. కానీ ఆ ప్రభుత్వాలు మేము వస్తే చేస్తామని చెప్తున్నారు. తాగడానికి మంచినీళ్ళు కానీ, డ్రైనేజీ సిస్టమ్ కానీ, కనీసం స్ట్రీట్ లైట్లు వెలగకపోతే దాని గురించి కూడా ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. మరి వచ్చిన ఈ మంచి ప్రభుత్వం కూడా చేస్తుందన్న నమ్మకం ఏమైనా కలుగుతుందమ్మా మీకైతే? ఏముండదు నాకు తెలీదు కానీ స్పందిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. అంటే ఎక్కువ శాతం లోపం అయితే నాయకులు అయితే పదవుల కోసం పనిచేస్తున్నారు, అధికారులు అయితే జీతాల కోసం పనిచేస్తున్నారు, ప్రజలు దేనికోసం ఉంటున్నారు అనేది మాత్రం ప్రశ్నగా ఉన్నది. అది ప్రశ్న అంటే ఇప్పుడు ప్రజలు ప్రశ్నించకపోవడం వల్లే ఇవన్నీ కూడా ఎలా ఉంది. ప్రశ్నిస్తున్నామండి, ఎవరో స్పందించట్లేదు, చేసి వాళ్ళు లేదండి, పట్టించుకుని వాళ్ళు లేరు. వీళ్ళ మాట అది కేవలం ఓట్ల కోసమే తప్ప ప్రజలు పడుతున్న పాటల కోసం అయితే మాత్రం ఎప్పుడూ లేదు. ఎవరు వచ్చినా అండి మా వాటర్ ప్రాబ్లం ఎవరు పరిష్కరించట్లేదు, పరిష్కారం లేదేమో అండి. మరి డ్రైన్లు ఏంటండి, ఇది మరి దారుణం అండి. అసలు డ్రైనేజీలు కూడా లేదు. ప్రజలు కూడా స్వార్థపరులు ఎక్కువగా ఉన్నారు, ఇది వాస్తవం. వీధులు అయితే ఉన్నాయి కానీ ఆ వీధుల్లో డ్రైనేజీలే మాత్రం కనుమరుగైపోయాయి. వాడుకున్న నీళ్లు కానీ, కనీసం ఉపయోగించిన వేస్ట్ వాటర్ కానీ బయటికి వెళ్ళే దారులు లేక ఎప్పుడో ఎన్నో సంవత్సరాల క్రితం అయితే డ్రైనేజీ వేశారు తప్ప ఇక మురికి నీరుని చూస్తే అర్థమవుతుంది ఇక్కడ రోగాలన్నీ కూడా ఇక్కడే ఉన్నాయా అన్నట్టుగా మాత్రం అనిపిస్తుంది. ఈ మురికి నీటిలోంచే మంచినీటి సౌకర్యం నెలకో 2 నెలలకో వచ్చే నీరు కూడా ఈ మురికి నీటిలోంచే అద్భుతంగా ఉంది. మరి ఇక్కడ కొంతమంది స్థానిక మహిళల్ని మనం అడిగి తెలుసుకుందాం. మాకు త్రాగునీరు డ్రైనేజీ కావాలి, మాకు డ్రైనేజీ త్రాగునీరు కావాలి, మాకు త్రాగునీరు డ్రైనేజీ 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 కావాలి. సైతం భువన భవనపు బావుట